ఓకే. జెన్యూన్ రిలేషన్‌షిప్స్. సో, మనం ఏ రిలేషన్ అయినా దేవుడు ఏమంటున్నాడు? హానెస్ట్‌గా ఉండమంటున్నాడు. దేవుడు బ్లెస్ చేసే ముందు మన లోపల హానెస్ట్ జెన్యూనిటీ చూస్తాడండి. ఇప్పుడు ఒకరు మోసం చేశారని మళ్ళీ మనం తిరిగి చేశామనుకోండి, మనం జెన్యూన్ పర్సన్ లాగా దేవుడి ముందు ఉండము. హానెస్ట్‌గా ఉండము. కాబట్టి ఎంత వీలైతే అంత మన నోరుని కంట్రోల్ చేసుకుందాం. మన మనసుని కంట్రోల్ చేసుకుందాం. మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుందాం. మన ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుందాం. అందరి దగ్గర నెగెటివ్‌గా మాట్లాడడం, స్ప్రెడ్ చేయడం ఆపివేద్దాము. చాలా మందిలో గుణము ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం కాగానే చెప్పేసుకుంటారు. వాళ్ళ కోడలు గురించి, వాళ్ళ అత్త గురించి, లేకపోతే వాళ్ళ భర్త గురించి. అలా కొత్త వాళ్ళు కనపడగానే వాళ్ళ గురించి వాళ్ళ ఏంటిదో తెలుసుకోకుండా వాళ్ళ దగ్గర ఇంటి గుట్టు అంటూ చెప్పేస్తుంటా అంటారు. వాళ్ళ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తుంటా అంటారు. తర్వాత వాళ్ళే వీళ్ళు ఏకుకు మేకై కూర్చుంటారు. సో ఎవరిని నమ్మాలో తెలియదు. సో ఈరోజు టుడే ఈజ్ యువర్ ఫ్రెండ్. టుమారో హి విల్ బికమ్ యువర్ ఎనిమీ. ఈరోజు వాడు నీ స్నేహితుడే కావచ్చు. కానీ రేపు వాడే నీకు శత్రువై కూర్చుంటాడు. అప్పుడు నీ ఇంటి గుట్టంతా బయట పెడతాడు. సో అందుకే ఛాన్స్ ఇవ్వకండి ఎవరికి కూడా. సో జెన్యూన్‌గా ఉండాలి. హానెస్ట్‌గా ఉండాలి. రిలేషన్‌షిప్స్ ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత హానెస్ట్‌గా ఉంటే దేవుడు అంతగా బ్లెస్ చేస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు మనందరికి ఉన్న రిలేషన్ ఏంటిది? భార్యాభర్తల రిలేషన్. చాలా హానెస్ట్‌గా ఉండాలి. పిల్లల్ని పోషించడం హానెస్ట్‌గా ఉండాలి. పిల్లలతో హానెస్ట్‌గా ఉండాలి. భార్యతో హానెస్ట్‌గా, భర్తతో హానెస్ట్‌గా ఉండాలి. ఈ కుటుంబం ఏదైతే ఇచ్చాడో దేవుడు, ఆ కుటుంబ రిలేషన్స్ హానెస్ట్‌గా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర హానెస్ట్‌గా ఉద్యోగం చేయి. జెన్యూన్‌గా వర్క్ చేయి. హార్డ్ వర్క్ చేయి. అలాగే నీ మేనేజర్ గురించి ఎక్కడ చెడుగా మాట్లాడకు. నీ కొలీగ్స్ గురించి ఎక్కడ చెడుగా మాట్లాడకు. నీ తల్లి గురించో, నీ పిల్లల గురించో, నీ భార్య గురించో, నీ భర్త గురించో ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకు. ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడకు. చెడు చేసినా కూడా చెడు మాట్లాడకు. చెడు జరిగినా కూడా చెడు మాట్లాడకు. స్టిల్ యూ నీడ్ టు స్ప్రెడ్ ద పాజిటివ్ ఓన్లీ. పాజిటివ్‌గా నేను స్ప్రెడ్ చేయండి. ఇవి ఎందుకంటే ఇవన్నీ ఆశీర్వాదాన్ని బ్లాక్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. కాకపోతే నీకు ఒకరి నుంచి డౌట్ ఉంది. నీకు వాడి దగ్గర నుంచి శాంతి లేదు, సమాధానం లేదు. వాళ్ళ దగ్గర నుంచి నీకు థ్రెట్ ఉంది. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే ప్లీజ్ స్టే అవే. దూరం ఉండొచ్చు. దూరం ఉండొచ్చు. మాట్లాడకపోయినా పర్లేదు. సో పగ పెంచుకోవద్దు, కోపం పెంచుకోవద్దు, ద్వేషం పెంచుకోవద్దు. అంతే కదండి. నీ చెడు చేసేవాడు, నీ గురించి చెడుగా మాట్లాడేవాడు నీ పక్కన ఉన్నాడంటే అది నీకే అనర్థము, నీకే నాశనం అవుతుంది. ఆల్రెడీ నేను బైబిల్లో కొన్ని రిఫరెన్స్‌లు కూడా చూపించాను. కయ్యూం రిఫరెన్స్ చూపించాను. అలాగే రాహేలు, లేయా రిఫరెన్స్ చూపించాను. యా లే రిబ్కా రిబ్కా రిఫరెన్స్, యాకోబ్ రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. సో అలా ఉంటుందన్నట్టు. సో చూద్దాము. సో అందుకే అంటున్నా గదా! మనము ఎవరి గురించి నెగెటివ్‌గా మాట్లాడొద్దు. సో నేనెప్పుడు గూడా నా సంఘం గురించి ఎక్కడ నెగెటివ్‌గా మాట్లాడలేదు. నా సంఘ సభ్యుల గురించి ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడలేదు. ఎందుకంటే ఐ వాంట్ టు బికమ్ జెన్యూన్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో నేను నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎక్కడ నెగెటివ్‌గా మాట్లాడలేదు. బికాజ్ ఐ వాంట్ టు బికమ్ జెన్యూన్ హౌస్ హోల్డర్ అండ్ జెన్యూన్ హస్బెండ్, జెన్యూన్ వైఫ్, సారీ జెన్యూన్ ఫాదర్, లేకపోతే జెన్యూన్ కిడ్, లేకపోతే జెన్యూన్ చైల్డ్ టు మై పేరెంట్స్. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్నా కూడా పర్లేదు. నేను మాట్లాడను. సో అలా మన ఆత్మీయతను కాపాడుకోవాలి. సో సంఘ సభ్యుడిగా మీ అందరి గురించి నేను ఎప్పుడు కూడా ఎక్కడ చెడుగా మాట్లాడను. మాట్లాడొద్దు కూడా. ఎందుకంటే ఐ వాంట్ టు బికమ్ జెన్యూన్ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాగే మీరు కూడా నా గురించి చెడుగా ఎక్కడ మాట్లాడొద్దు. ఎందుకంటే ఐ వాంట్ యూ టు బికమ్ గుడ్ పీపుల్ టు మై మినిస్ట్రీ. నా మినిస్ట్రీకి మీరు మంచి పీపుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మన వెనకాల కూడా మన గురించి మంచిగా మాట్లాడేవాడే నిజమైన స్నేహము, నిజమైన బంధుత్వము, నిజమైన బంధము. అందుకే ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ గురించి కూడా ఎవరు చెడుగా మాట్లాడితే వాళ్ళది దేవుడే చూసుకుంటాడు. వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఆగిపోతది. సో జెన్యూన్‌గా మనం ఉందాము. సో ఆల్‌మోస్ట్ సగం జీవితం అయిపోయింది. ఇంకా కోపాలు, ఇంకా ద్వేషాలు, ఇంకా పగలు, ఇంకా ప్రతీకారాలు ఎందుకు? అంటే ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. రెండో రాకడ సమయం దగ్గరికొస్తుంది. మనం మార్చుకుందాం. మన మనసులను, మన ఆలోచనలను మార్చుకుందాము. దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుదాము. పగ మనల్ని ఎప్పుడు సుఖపెట్టదు. ప్రతీకారం ఎప్పుడు సుఖపెట్టదు. గర్వం ఎప్పుడు సుఖపెట్టదు. అసూయ మనల్ని ఎప్పుడు సుఖపెట్టదు. అలాగే అలాగే కోపము, ద్వేషము నరుని కోపమట దేవుణ్ణి సంతోషపెట్టదట అండి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చదట నరుని కోపము. సో అందుకే ఆ పగ తీసేసుకోండి. ఉంటాయి, ఇరువైపులా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా
అవతలోనే బ్లేమ్ చేస్తాము. సో వాళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళు ఆ తప్పు చేశారు, కానీ మనము చేసిన తప్పులను మనం ఎప్పుడు చెప్పుకోరు. మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా అండి? నేను ఈ తప్పు చేశానని అందరికీ చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తే 10 మందికి చెప్పుకున్నాం. సో ఇరు పక్షాలు ఉంటాయి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. తప్పులు కూడా 2 వైపులుగా ఉంటాయి. కానీ ఎవరైనా కూడా, నాకు తెలిసి 99% నా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎవరైనా కూడా వాళ్ళు చేసిన తప్పులను చెప్పరు, కానీ ఇతరులు చేసిన తప్పులను మాత్రము విప్పి చెప్పుతుంటా అంటారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పుకుంటారు, ఇతరులు చేసిన తప్పులన్నిటిని విప్పుకుంటారు. అది ఇతరులు చేయకున్నా కూడా తప్పని చిత్రీకరించి మరి చెప్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మాత్రము అది కప్పు పెట్టుకుంటారు, అది కూడా చెప్పరు వాళ్ళు. సో చూసారా, జెన్యూనిటీ ఉండదు. ఎస్, నేను ఈ తప్పు చేశాను కాబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు, నేను ఈ పొరపాటు చేశాను కాబట్టే నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలా ఉంది అని ఎవరు కూడా ఒప్పుకోరు. సో ఆనెస్ట్ లేదు రిలేషన్స్ లో, జెన్యూన్ లేదు. సో చూద్దాము, సో వాక్యానుసారంగా. సో ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ మీ అందరికి చూపియబోతున్నాను. సో అది యోసేపు ఎగ్జాంపుల్. చూద్దాము. ఆదికాండము 37వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లో నాకు ఇష్టమైన వ్యక్తి యోసేపు. సో అతని గురించి ఒకసారి మెడిటేట్ చేసుకుందాం. ఆయన ఎలా డీల్ చేశాడు, రిలేషన్స్ తో ఎలా డీల్ చేశాడు, సో ఆయన కష్టం వచ్చినప్పుడు ఎలా ఆయన హ్యాండిల్ చేశాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాము. యాకోబు తన తండ్రి పరదేశగా వాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. సో యాకోబు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. యాకోబు ఏం చేశాడండి? తన తండ్రిని, తన అన్నను మోసం చేసి వేరే దేశానికి వచ్చాడు. సో యాకోబు ఆ వేరే దేశానికి వచ్చి తన మామ చేత మళ్ళీ మోసం చేయబడతాడు. 10 సార్లు మోసం చేయబడతాడు. అలాగే ఆ యాకోబు అలా మోసం చేయడానికి కారణం కన్న తల్లి రిబ్కానే. సో ఆమె తెలియకుండా వెనకాల గేమ్ ఆడుతుంటది. సో అలా అన్నదమ్ములను విడదీసేంది ఎవరు? కన్న తల్లి. సో ఆమె ట్రూత్ మదరా? కాదు, నా దృష్టిలో ఆమె నిజమైన తల్లి కాదు, అలా విడదీసే వాళ్ళను. సో చూద్దాము. సో ముందరికి వెళ్ళిపోదాము. సో యాకోబు అనే వ్యక్తి కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళిది. యాకోబుకి ఒక కొడుకున్నాడండి, యోసేపు. 14 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యాకోబుకి అనేక మంది పిల్లలు ఉన్నారు. అందులో ఒక యోసేపు అనే వ్యక్తి చిన్న పిల్లవాడు. అతనికి 14 ఏళ్ల వాడు, 14 సంవత్సరాల వాడు. తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అతను చిన్నవాడు. యాకోబు యొక్క ఒకటే గుర్తుపెట్టుకోండి, అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు ఇక్కడ ఎవరు? యోసేపు. సో ఈ క్రమంగా వచ్చింది యోసేపు. బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. సో యోసేపు మంచి హానెస్ట్ పర్సన్ అండి. యోసేపు చాలా మంచివాడు. సో యాకోబుకి ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, బిల్హా కుమారులు, జిల్ఫా కుమారులు, ఆయనకు బహు భార్యలు ఉన్నారు. యాకోబుకి చాలా మంది భార్యలు ఉన్నారు. సో వాళ్ళకు పుట్టిన పిల్లలు, వీళ్ళకు పుట్టిన పిల్లలు అందరూ కూడా చెడ్డవాళ్ళుగా మారారు. సో యోసేపు ఒక్కడే నీతిమంతుడు, యోసేపు ఒక్కడే మంచివాడు. సో ఆ పిల్లలందరూ కూడా చెడుతనము గూర్చి సమాచారము తండ్రి యొద్దకు తెచ్చుతుండేవాడు. సో తండ్రి దగ్గరికి తెచ్చుతుండేవాడు. మరియు యోసేపు ఇజ్రాయిల్లో వృద్ధాప్యమందు, ఇజ్రాయిల్ అంటే ఎవరు? యాకోబు. ఇక్కడ యోసేపు ఇజ్రాయిల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. సో యోసేపు వృద్ధాప్యంలో ఎప్పుడు పుట్టాడు? వృద్ధాప్యంలో. ఆ యాకోబుకి వృద్ధాప్యంలో అంటే ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఆ యోసేపు పుట్టాడు. అందరికంటే చిన్నవాడు. అయితే చిన్నవాడు కదా అని యోసేపు ఎక్కువగా అతన్ని ప్రేమించడం జరిగింది. ఇదే నేను చెప్పేది ఏంటిదంటే, చిన్నవాడైనా పెద్దవాడైనా అందరినీ సమానంగా చూడండి. సో మధ్యవాడైనా పెద్దవాడైనా చిన్నవాడైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూతురైనా కొడుకైనా అందరినీ ఈక్వల్ గా పెంచండి, ఈక్వల్ గా సమానంగా చేయండి. ఇక్కడ యోసేపు చిన్నవాడు కనుక ఏం చేశాడట? అతన్ని ఎక్కువగా ప్రేమించేవాడట, అందరి పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అలా పక్షపాతం ఉంటే ఏమవుతుందంటే అన్నదమ్ముల డిస్టర్బెన్సెస్ వస్తుంది. అందుకే నువ్వేదైనా ఆస్తి పంచాలన్నా అందరికి, కూతురికి కొడుకుకి అందరికి సమానంగా పంచు. ఎందుకంటే నీ కడుపులో పుట్టిన వాళ్ళను ఎప్పుడు కూడా పక్షపాతం చూపించద్దు. చిన్నవాడని ఒకలాగా, నడిపివాడని ఒకలాగా, పెద్దవాడని ఒకలాగా, కూతురైతే ఒకలాగా, కొడుకైతే ఒకలాగా అలా చేసేయద్దు ఎప్పుడు కూడా. అది రైట్ రిలేషన్ కాదు. ఎందుకంటే నీ వల్ల, నీ ద్వారా
ఏంటిది అందరూ వచ్చారు, నీ పిల్లలు నువ్వు కంటేనే వచ్చారు, వాళ్ళు ఎప్పుడు కూడా కనమని చెప్పలేదు, మన పిల్లలు మనల్ని ఎప్పుడు కనమని చెప్పలేదు. సో వాళ్ళు మనం కంటేనే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిని కూడా తక్కువ చేయొద్దు. చాలా మంది ఇళ్లలో నేను చూశాను, చిన్న కొడుకునైతే ఒకలాగా, చిన్న కోడలనైతే ఒకలాగా, పెద్ద కొడుకైతే ఒకలాగా, పెద్ద కోడలనైతే ఒకలాగా, రెండో కొడుకునైతే ఒకలాగా, రెండో కోడలనైతే ఒకలాగా, అండ్ కూతురునైతే ఒకలాగా, కొడుకునైతే ఒకలాగా. సో ఇలా చూడడం జరుగుతుంటది. అందరూ సమానంగా చూసినప్పుడు వాళ్ళ మధ్య ఏముంటది, డిస్టర్బెన్సెస్ ఉండదు. సో చూద్దాం, అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రిని అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనికి క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. చూసారా అండి, యోసేపు మీద ఏం చేశారట, పగబట్టారట. ఎందుకు పగబట్టారు? తన తండ్రి వాళ్ళందరికంటే ఎక్కువగా ఈయనను ప్రేమిస్తున్నారని అసూయ వచ్చేసింది. సో చెప్పండి, ఇప్పుడు ఆ యాకోబు అందరినీ సమానంగా చూస్తే ఈ పగ వచ్చేదా కాదా? ఇక్కడ ఏమి తప్పు చేయకున్నా కూడా యోసేపు మీదకి పగ కొని తెచ్చుకుంటున్నాడు, బికాస్ ఆఫ్ హిజ్ ఫాదర్. అర్థమవుతుందా అండి? అందుకే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో సమానంగా చూడండి. లేకపోతే అన్నదమ్ములు ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు, అక్క చెల్లెలు ఎందుకు గొడవ పడుతున్నారు, తోడి కోడలు ఎందుకు గొడవ పడుతున్నారు అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు సరిగా ట్రీట్ చేయకపోవడం వల్లనే. అందుకే నీ పిల్లల్ని జాగ్రత్తగా ట్రీట్ చేయండి. మీ పిల్లల్ని ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. పిల్లల మనసులు చాలా పసి మనసులు అండి. సో వాళ్ళ మనసులో ఏదైనా ఏంటిది ముద్రించబడిందంటే మనం ఇక లైఫ్ లో మార్చలేం వాళ్ళను. అందుకే సమానంగా చూడాలి. ఇక్కడ యాకోబు ఒక యోసేపునే ప్రేమించేవాడు, కానీ మిగిలిన అన్నదమ్ములను ప్రేమించడం లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా అసూయ పెట్టుకున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా చూసాము, ఒకరికి ఆస్తి ఎక్కువగా ఇస్తారు, అప్పుడు ఏమైతుంది, నాకంటే తక్కువగా ఉన్నవాడికి ఎక్కువ ఆస్తి ఇచ్చావు అని ఇద్దరు ఏం చేస్తున్నారు, కోర్టులో కేసులు వేసుకుంటా అంటారు. సో అలా ఉండద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికి కూడా, ఎప్పుడు కూడా సమానత్వము ఫాలో కండి. మీ పిల్లల పట్ల పక్షపాతము చూపించకండి. సో ఇక్కడ యాకోబు ఏం చేశాడు, పక్షపాతం చూపించడం వల్ల యోసేపు మీదకి ఏమి కొని తెచ్చుకుంటున్నాడు, పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగక ఇంకా మాట్లాడడమే మానేశారు. ఎందుకు? అతని తండ్రి అలా చేయడం వల్ల. సరే, ఇటు ఒక వర్షన్ అలా ఉంది, ఇంకో వర్షన్ సరే పోతే పోని, ప్రేమిస్తే ప్రేమించుకొని, వాడు చిన్నోడు కాబట్టే ప్రేమిస్తున్నాడు పోనీలే అని వీళ్ళు అనుకోవచ్చు కదా, వీళ్ళు అనుకోలేదు. సో వీళ్ళు పగబట్టేశారు, నా తండ్రి నాకంటే ఎక్కువగా చిన్నవాడికి విలువ ఇస్తున్నాడని. సో అర్థమవుతుందా అండి? సో ఆల్వేస్ అందుకే పాజిటివ్ గా ఆలోచించుకుంటూ వెళ్ళిపో. సరే, నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు, నీకు ఉండేది నీకు ఉంటది. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. సో యోసేపుకు ఒక గిఫ్ట్ ఉంది, ఒక కలగని, తన కలలుగానే గిఫ్ట్ ఉంది. ఆ కలలుగానే గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ను చూసి వాళ్ళు ఏం చేశారట, ఇంకా అతని మీద పగబట్టారట. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగబట్టిరి. సో మళ్ళీ పగబట్టారు. అందుకే ఈ అన్నదమ్ముల మధ్య ఎప్పుడు కూడా డిస్టర్బెన్సెస్ ఉండొద్దండి. అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య ఎప్పుడు కూడా పగలు ప్రతీకారాలు ఉండొద్దు. సొంత గర్భం నుంచి వచ్చిన వాళ్ళు, ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన కడుపులో నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా పగలు ప్రతీకారాలు ఉండకూడదు. అది చాలా డ్యామేజ్ ని తీసుకొస్తుంది. చెప్తున్నాను కదా, నా చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసి పెరిగాను. అన్న తమ్ముడిని శపిస్తాడు, తమ్ముడు అన్నను శపిస్తాడు, ఇద్దరు శాపాన్ని కొని పెట్టుకుంటారు. అక్క చెల్లెల్ని, చెల్లె అక్కను, ఇద్దరు శాపాన్ని కొని పెట్టుకుంటారు. తోడి కోడళ్ళు తిట్టుకోవడము, శపించుకోవడం, అత్త కోడళ్ళు శపించుకోవడం చూశాను. సో వాళ్ళందరూ కూడా శాపాలను కొని తెచ్చుకుంటారు. ఆశీర్వాదం వైపు వేరు, భార్య భర్త, భర్త భార్య శపించుకుంటారు. సో ఇవన్నీ కూడా నువ్వు శపించుకోకు, ఎవరిని కూడా తిట్టకు, ఎవరిని కూడా విమర్శించకు. సో అతని మీద మరీ పగబట్టిరట. సో దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడు, కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు. దాన్ని చూసి అసూయ పడద్దు ఎప్పుడు కూడా. ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నారని తెలిసి ఎప్పుడు అసూయ పడద్దు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది అని వదిలేయాలి. సో కొంతమంది ఎక్కువ డబ్బు సంపాదించారని అన్నదమ్ములలో పగలు పెరుగుతుంటాయి, అక్క చెల్లెల్లో పగలు పెరుగుతుంటాయి. ఒకరు బాగుపడ్డారని సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెలే పగబడుతుంటారు. అందుకే శత్రువు ఎక్కడో లేరు. ఇప్పుడు యోసేపుకి శత్రువు ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ సొంత అన్నలే శత్రువుగా మారుతున్నారు. సో దట్ ఈస్ నాట్ ఏ రియల్ రిలేషన్షిప్, జెన్యూన్ రిలేషన్షిప్. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. సో యోసేపు అంటున్నాడు, నేను ఒక కలను కన్నాను, సో మీరు ఈ కలను వినండి అని అంటున్నాడు. అదేమనగా, మనము చేనిలో పనులు
పన్నులు కట్టుచుంటిమి. నా పన్నులు లేచి నిల్చుండగా మీ పన్నులు నా పన్నును చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను. అంటే నేను చేనులో పన్నులు అంటే ఏంటిది? ఆ పంట మొక్కలు అనుకుందాము. అవి కట్టుచున్నాం మనందరం కూడా. నా పన్నులు లేచిచుండగా అంటే నేను నిలబడి ఉంటే మీరందరూ కూడా నాకందరికి ఈ కళ యొక్క భావం ఏంటిదంటే నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అంటే నేను నిలబడి ఉన్నాను. మీరందరూ వచ్చి నాకు సాష్టాంగ పడ్డారని చెప్తున్నాడు. అసలే ఇతను చిన్నవాడు. ఇతని మీద పగబట్టి ఉన్నాడు. పోయి ఆ కళ కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళకు షేర్ చేస్తున్నాడు. నేను ఇలా నిలబడితే మీరందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు నాకు అని. అప్పటికే కోపంతో రగులుకుంటున్నాడు. అందుకే కొన్నిసార్లు నీ ఆశీర్వాదం గురించి కూడా ఎవరికి చెప్పకు. నీ సీక్రెట్స్ గురించి కూడా ఎవరికి చెప్పకు. ఇప్పుడు ఇక్కడైనా యోసేపు మంచోళ్ళేమో నా అన్నలు అనుకొని చెప్తున్నాడు. కానీ వాళ్ళు అసలే ఇతని మీద పగబట్టి ఉన్నారన్న విషయం తెలియదు. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్ము నేలుదువా? సో అంటున్నాడు వాళ్ళ అన్నలందరూ కూడా, నువ్వు నన్ను ఏల్తావా? మా మీద నీవు అధికారి అవుదువా? మా అందరి మీద నువ్వు అధికారం అవుతావా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చూసారా అండి, రిలేషన్స్ ఎప్పుడు కూడా ఒకరు బాగుపడుతుంటే ఎప్పుడు కూడా ఒకరి మీద అసూయ తెచ్చుకోవద్దు, ఒకరి మీద పగ పట్టద్దు. ఎందుకంటే అది మనకే నష్టము. సో ఇక్కడ యోసేపు నా అన్నలు మంచోళ్ళేమో అని తనకున్న గిఫ్ట్ గురించి తనకు వచ్చిన కళ గురించి చెప్తున్నాడు. కానీ వాళ్ళ మనసులో తెలియదు ఆల్రెడీ యోసేపు మీద కోపం ఉన్నదని, యోసేపు మీద ఆ చెడుతనం ఉన్నదని, అతన్ని ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్న విషయం యోసేపుకు తెలియదు. అందుకే తెలియదు ఎవరి మనసులో ఏముంటుందో తెలియదండి. జాగ్రత్తగా ఉండండి. నీకు అది సంతోషంగా అనిపించవచ్చు, కానీ అవతలోడికి బాధ అనిపించవచ్చు. నీకు నీకు సుఖం అనిపించింది, అవతలోనికి కష్టం అనిపిస్తుంది. నీ కష్టం అనిపించింది, అవతలోడికి సుఖం అనిపిస్తుంది. నీ బాధ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన బాధ ఎప్పుడైనా ఒకరికి సంతోషం ఇస్తుంది. చాలా మందికి 99% ప్రజలు 90% ప్రజలు నువ్వు బాధపడితే సంతోషిస్తారు, నువ్వు సంతోషంగా ఉంటే బాధపడతారు. సో అది నేను నా చుట్టూ ఉన్న ప్రజల నుంచి నేను నేర్చుకున్నది. అందుకే డోంట్ రివీల్ యువర్ సీక్రెట్స్. నీ యొక్క సీక్రెట్స్ ఎప్పుడు కూడా ఎవరికి రివీల్ చేసుకోకు, ఎక్కువగా రిలీజ్ చేసుకో. ఒకవేళ నమ్మి రివీల్ చేసుకో. కానీ ఇప్పుడు ఈ రోజు నీకు వాడు స్నేహితుడుగా ఉంటాడు, వాడే నీకు ఎనిమిగా మారచ్చు రేపు. సో చూసారా ఇక్కడ రిలేషన్స్ చూడండి, సొంత అన్నలే తమ్ముడి మీద పగబడుతున్నారు. సో అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలగంటిని మళ్ళీ చెప్తున్నాడు. అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడనని చెప్పాను. సూర్యచంద్రులు అంటే సాదృశ్యము తల్లి తండ్రి, 11 నక్షత్రములు అంటే ఎవరు? ఈ 11 కుమారులు. సో మీరందరూ కూడా నా తల్లి నా తండ్రి, అలాగే ఈ 11 నక్షత్రాలు అంటే మీరందరూ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారు అని కల వచ్చిందని చెప్తున్నాడు. సో అప్పటికే వాళ్ళు కోపంతో రగులుకుంటా అంటే యోసేపు మళ్ళీ పుల్ల వేస్తున్నాడు. సో వాళ్ళను ఇంకా రెచ్చగొడుతున్నాడు. కరెక్టే, ఈయన సంతోషంతో చెప్పుకుంటున్నాడు, వచ్చిన ఆశీర్వాదం గురించి చెప్పుకుంటున్నాడు. అందుకే దేవుడు ఎవరిని ఆశీర్వదించబడినా మనం ఒకరి మీద పగబట్టద్దు, ఎవరి మీద ద్వేషించద్దు. నీకు వచ్చే సమయానికి నీకు వస్తుంది, నువ్వు ఉండే సమయానికి నీకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని చూసి అసూయ పడద్దు. ఇక్కడ యోసేపుని చూసి అన్నదమ్ములు అసూయ పడుతున్నారు. వాళ్ళు అసూయ పడుతున్నారని తెలియక బోల్డ్ గా అన్ని చెప్పేసుకుంటున్నాడు యోసేపు. సో వాళ్ళు పగపడుతున్నారు. అందుకే ఎవరి మనసులో ఏముందో తెలియదండి. అందుకే చూద్దాము, అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియజేయనప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతనికి గద్దించెను. ఇది భవిష్యత్తులో నిజంగా జరగబోయేదే. ఒకరోజు యోసేపు గొప్పవాడవుతాడు, వీళ్ళందరూ కరువులోకి వస్తారు, వీళ్ళందరూ కూడా యోసేపు దగ్గరికి వస్తారు, ఆ కళ నిజం అవుతుంది. కానీ ఇది నువ్వు కన్నావా? మేమందరము తల్లిదండ్రులము, మేము 11 మంది, నా పిల్లలందరూ వచ్చి నీకు సాష్టాంగ పడతారా అని గద్దించాడంట, కోప్పడ్డాడట యోసేపుని. అందుకే ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరికి ఏ బాధ చెప్పుకోవాలి, ఎవరికి ఏ సంతోషం చెప్పుకోవాలో యూ కెన్ అంటే జాగ్రత్తగా చూసి చెప్పుకోండి. ఎందుకంటే అందరినీ మంచి కోరుకుంటారని గ్యారంటీ లేదు. సో అర్థమవుతుందా? నీ మంచి అందరూ కోరుకుంటారని గ్యారంటీ అయితే లేదు. ఇక్కడ ఓ సొంత శత్రువులు ఎక్కడ ఉండరు, నీ చుట్టుపక్కలనే ఉంటారు. సో అందుకే ఏది చెప్పాలి, ఎంతవరకు చెప్పాలో అది ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు యోసేపు ఏదో నా మంచోళ్ళు, నేను గొప్పనవుతాను, మీరందరూ నాకు వచ్చి సాష్టాంగ నమస్కారం చెప్తా అన్నప్పుడు వాళ్ళకి అసూయ వచ్చేసింది, కోపం వచ్చేసింది, నేను మీకు సాష్టాంగ నమస్కారం పడతామని. సో అందుకే బైబిల్ అన్ని నేర్పించేస్తుందండి, చాలా నేర్పిస్తుంది బైబిల్.
ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంత వరకు మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడొద్దు, ఇవన్నీ కూడా నేర్పిస్తాయి. సో ఈ అక్కర్రాని ముచ్చట్లు చెప్పుకోవడం వల్లనే కుటుంబాలలో గొడవలు పెరుగుతుంటాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అతని సహోదరులు అతని అందు అసూయ పడిరి. సో చూసారా అండి, సహోదరులు అసూయ పడేవాడు. సో అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకోనేను. సో తన సహోదరులు ఏం చేశారు, అసూయ పడ్డారు. అసూయ పరుడు ఎప్పుడు కూడా నీ పక్కకు ఉండద్దండి, చాలా డ్యామేజ్ చేస్తారు అసూయ పరులు. నీ మీద కోపం ఉన్న వాళ్ళు, నీ మీద పగ ఉన్న వాళ్ళు, నీ మీద ద్వేషం ఉన్న వాళ్ళు, నీ మీద అసూయ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటిది, ఏదో ఒక నాశనం చేయాలి, నిన్ను డ్యామేజ్ చేయాలనే చూస్తారు. అందుకే అసూయ పడులు పక్కకు ఉండద్దు. చూద్దాము, అసూయ పడ్డారు ఎవరు, సహోదరులు. వాళ్ళు పక్కకు ఉండడం వల్ల ఏమవుతుందో చూద్దాము. అందుకే శత్రువులు ఓన్ ఫ్యామిలీ నుంచే పుడతారంటారు. సొంత అక్కజల్లు, సొంత అన్నదమ్ములు శత్రువులాగా ఎప్పుడు ఉండకండి. ఉంటే సమాధాన పడండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటూ వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెంలో మంద మేపుచున్నారు. సో ఇజ్రాయేల్ అంటే ఇక్కడ యాకోబు. యాకోబుకి పేరు మారుస్తాడు దేవుడు ఇజ్రాయేల్ అని. ఇప్పుడు మనకు దేశం ఉంది కదా, ఇజ్రాయెల్ కంట్రీ. ఈయన పేరు మీదనే ఇజ్రాయెల్ పేరు వచ్చేసింది. ఈయన పేరు మీదనే యాకోబే ఇజ్రాయెల్ గా మార్చి ఆయన పేరు మీదనే దేశాన్ని ఇచ్చేశాడు దేవుడు. యోసేపును చూసి, నీ సహోదరులు షెకెము మందుచున్నారు. యోసేపును చూసి, నీ అన్నదమ్ములు, నీ అన్నలే, తమ్ముళ్ళు ఎవరు లేరు, అన్నలే షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదని రమ్మన్నప్పుడు అతను మంచిదని అతనితో చెప్పాను. వాళ్ళు మంద మేపుతున్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగ సమాచారాలని తెలుసుకొని రండి అని పంపిస్తున్నాడు ఇజ్రాయేలు. అప్పుడు అతడు, నీవు వెళ్ళిన నీ సహోదరుల క్షేమమును, మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని, సో నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళు సహోదరులు ఎలా ఉన్నారు, ఆ మందలు ఎలా ఉన్నాయి, వెళ్ళి కనుక్కొని రా. అప్పుడంటే ఫోన్ లేవు, నో కమ్యూనికేషన్, నో టెలికమ్యూనికేషన్, నో బ్రాడ్బాండ్ కనెక్షన్స్. కాబట్టి నువ్వే వెళ్ళి వాళ్ళ వర్తమానం తెమ్మని చెప్పి హెబ్రోన్ లోయల నుండి అతని పంపెను. అతడి షెకెమునకు వచ్చెను. సో యాకోబు వెళ్ళాడు, యోసేపు వెళ్ళాడు, అక్కడికి వచ్చేసాడు. అతడు పొలంలో అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూసి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అతడు వెళ్ళాడు, ఎక్కడున్నాడో తెలియక పొలంలో అటు ఇటు తిరుగుతున్నాడట. ఒక మనుషుడు అతన్ని చూసి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మంద మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడగగా, సో ఆయనకు తెలియదు ఎక్కడ మందం మేపుతున్నారో. ఒక పర్సన్ కనపడితే ఆయనను అడిగి, ఎక్కడ నా అన్నదమ్ములు ఎక్కడ మందను మేపుచున్నారో దయచేసి చెప్పమని అడుగుతున్నాడు. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. సో అక్కడ లేకుండా ఇంకో ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. సో యోసేపు ఏం చేశాడు, వాళ్ళ అన్నలను అందరినీ కనుగొన్నాడు, వాళ్ళ తండ్రి కుమారుడు అందరినీ కూడా కనుగొన్నాడు. అతడు దగ్గరకు రాకమునుపే వారు దూరం నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. చూసారా అండి, చంపుటకు దురాలోచన చేశారట. అందుకే జెన్యూన్ రిలేషన్షిప్, ఆనెస్ట్ రిలేషన్షిప్, ట్రూ రిలేషన్షిప్ ఉండాలి. ఓకే, యోసేపు కు కొన్ని కళలు వచ్చాయి, దేవుడి యొక్క వరం ఉంది. సో యోసేపు కి తండ్రి అంటే ఇష్టం ఉన్నాడు. సో పోతే పోనీయండి, బాగుపడితే బాగుపడండి, నా తండ్రి కుమారుడే కదా, పోతే పోనీయండి అనుకోవచ్చు కదా. కానీ అసూయపడి, ఆ అసూయతోటి ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, చంపాలని ఆలోచిస్తున్నారు. చూసారా అండి, అసూయ పరులు నీ పక్కన ఉండకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎవరి గురించి ఉద్దేశించి అనట్లేదు. ఎందుకంటే నిన్ను అసూయ పడే వాళ్ళు నీ పక్కన ఉంటే ఇలా డ్యామేజ్ జరుగుతుంది, ఆఖరికి ప్రాణానికి కూడా హాని జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అసూయపరుడు ఎప్పుడైనా కూడా నిన్ను నాశనం చేయాలి, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా కోరుకుంటారు, ఆఖరికి మన మరణాన్ని కూడా కోరుకుంటారు. వాళ్ళు చంపుటకు ఏం చేశారట, దురాలోచన చేసిరట. సో అందుకే ఆల్వేస్ కీప్ యువర్ వెల్ విషర్స్ బిహైండ్ యూ. నీ పక్కన ఎప్పుడు కూడా బిసైడ్ యూ, బిహైండ్ యూ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ బ్యాక్ ఆఫ్ యూ, నీ చుట్టుపక్కన ఎప్పుడు కూడా నీ మంచి కోరుకునే వాడే ఉండాలి. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. సో ఇక్కడ దగ్గరకు రాకమునిపే వారు దూరం నుండి అతన్ని చూచి చంపుటకు దురాలోచన చేసిరి. చూసారా, మర్డర్ ప్లాన్, ఎవరో కాదు, సొంత అన్నదమ్ములే. అందుకే ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా నీ ముందు మాత్రమే కాదు, నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా మాట్లాడతారే, అదే నిజమైన బంధం, అదే నిజమైన స్నేహం అని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, యోసేపు వెనకాల కుళ్ళుకుంటున్నారు, యోసేపు వెనకాల చంపాలని ఆలోచిస్తున్నారు, యోసేపు వెనకాల నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు, ఇక ఆయనను లేకుండానే చేద్దామని ఆలోచిస్తున్నారు. సో వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. సో అందుకే నేను చెప్తున్నాను కదా, ఆల్వేస్ కీప్ యువర్ వెల్ విషర్స్. సో
బిహైండ్ యూ. అందుకే సమాధాన పడండి ఒకరికొకరు. సో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య పిల్లలు ఒకరికొకరు సమాధాన పడండి. సో చాలా మంది భార్యలు వెళ్లి కోర్టు కేసులు, భర్తలు వెళ్లి కోర్టు కేసులు, భార్యల అక్రమము, భర్తల అక్రమము. ఏ రిలేషన్ బాలేదండి ఈ రోజులలో. చాలా ఘోరమైన రిలేషన్స్ చూస్తున్నాము. ఏ రిలేషన్ సరిగా లేదు ఈ రోజులలో. అన్ని కూడా చెడిపోయాయి, పాడైపోయాయి. సో చంపాలనే ఆలోచన చేస్తున్నారు. సో వీన్ని చంపి ఇక్కడన్న ఒక గుంటలో పారవేసి దుష్ట ముఖం వీన్ని తినివేసిద్దని చెప్పుదాం. చూసారా, మర్డర్ కి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు నిజమైన అన్నలు అంటారా? నిజమైన రక్త సంబంధులు అంటారా? అన్నారు కదా. ఎప్పుడైనా మన రక్త సంబంధి యొక్క చెడు ఎప్పుడు కోరుకోవద్దండి. మన రక్త సంబంధి సిబ్లింగ్స్ అంటారు కదా, మన తోడబుట్టిన అన్నది కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎప్పుడు కూడా ఒకరి నాశనాన్ని ఎప్పుడు కోరుకోవద్దు, ఒకరి చెడుని ఎప్పుడు కోరుకోవద్దు. ఎందుకంటే సొంత రక్త సంబంధము. చెప్పాను కదా, కుటుంబం అంటే తల్లి గర్భం లాంటిది. ఒకటే గర్భం నుంచి వచ్చాము. అలాంటి వాళ్ళది ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు అసూయ పడద్దు. ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోవద్దు. ఒకవేళ నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే ప్లీజ్ స్టే అవే, స్టే అవే, స్టే అవే. ఇప్పుడు యోసేపు కరెక్ట్ గా ఉన్నాడు. తన అన్నలంటే ఇష్టపడుతున్నాడు, తన తల్లిని తండ్రిని ఇష్టపడుతున్నాడు. కానీ తన అన్నలు తనని ఇష్టపడట్లేదు. కానీ ఇష్టపడకుండా కూడా వాళ్ళతోటి ఏమవుతున్నాడు, మింగిల్ అవుతున్నాడు, వాళ్ళని కలవడానికి వెళ్తున్నాడు. కానీ అది తెలియక యోసేపుకి వాళ్ళు చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. సో దుష్టముఖం వీని తీసివేదనని చెప్పము. అది వీని కలలు గన్నేమో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. అప్పటికే పగలతో రగులుకుంటున్నారు. సో చూసారా, యోసేపుకు తెలియకుండా వెనకాల ఏం చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. అందుకే నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా మాట్లాడేవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన రక్త సంబంధి. సో అలాంటిది మన లోపల గుణం ఎలాంటిది ఉన్నా కూడా తీసివేసేసుకోవాలి. రూబేను ఆ మాట విని మనం వాడిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. చూసారండి, రూబేను ఆ అన్నలలో ఒక వ్యక్తి. ఇతను నిజమైన అన్న అని నేను అంటాను. ఎందుకంటే వద్దు, ఆయనను చంపొద్దు, చిన్నవాడు కదా, వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను. చూసారండి, వాళ్ళు చంపకుండా ఆపుతున్నాడు. సో చూసారా, నిజమైన బంధం ఇది, నిజమైన బంధుత్వము. ఎందుకంటే వెనకాల కూడా యోసేపుకి చెడు చేసే అన్నదమ్ముల నుంచి రక్షించాలని ఇంకొక అన్న తాపత్రయపడుతున్నాడు. అతని పేరు రూబేను. ఇతను నిజమైన రక్త సంబంధి, ఇతను నిజమైన రక్త సంబంధి, ఇతను నిజమైన అన్న, నిజమైన సహోదరుడు. సో ఇలా ఉంటుందమ్మా రిలేషన్ అంటే, ఇలా ఉండాలి. సో మిగిలిన వాళ్ళందరేమో చంపాలని ప్లాన్ చేస్తే ఆ అన్నల నుంచి ఎలా యోసేపుని తప్పించాలని రూబేన్ అనే వ్యక్తి పడకుండా ఆపుతున్నాడు. అందుకే బైబిల్ ఈజ్ ఎ వెరీ మిస్టీరియస్ బుక్, చాలా మిరాక్యులస్ బుక్ అమ్మా. బైబిల్ చాలా మిరాక్యులస్ బుక్. అర్థం చేసుకోవాలంటే అది మానవ మేధస్కి అర్థం కాదు. ఇవన్నీ ముందుగానే రాసి పెట్టాడు. ఆడ 11 మంది అన్నలు ఉంటే 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ నిజమైన అన్నలు కారు. ఒకడు మంచివాడు ఉన్నాడు, వాడే నిజమైన అన్న, నిజమైన బంధువు, నిజమైన బంధుత్వము. అదే నిజమైన బంధుత్వము. పడకుండా అతన్ని విడిపించాను. చూసారండి, వెనకాల ఏం చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. యోసేపుకు తెలియకపోవచ్చు, మంచి చేస్తున్నాడు. అలా నీ వెనకాల కూడా నీ గురించి మంచి చేసే వాళ్ళు, నీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు నీకు ఉన్నప్పుడు నీకు ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎట్లనగా రూబేను తన తండ్రిని అతనికి అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. చూసారా అండి, రూబేను మంచి వ్యక్తి, మంచి అన్న. సో చూసారా, జెన్యున్ గా ఉన్నాడు, రిలేషన్స్ తో ఆనెస్ట్ గా ఉన్నాడు. వద్దు, అతన్ని చంపొద్దు, మనము కావకపోతే వాళ్ళందరూ కోపంతో రగులుకుంటున్నారు, పగతో రగులుకుంటున్నారు, తప్పిద్దామనే ఉద్దేశంతో ఏమంటున్నాడు, ఆయనకి హాని చేయక అడవిలోనున్న ఈ గుంటలో పడివేద్దాం, ఈ గుంటలో కాసేపు పడివేద్దాము, చంపడం ఎందుకు అని అటు వాళ్ళను నచ్చ చెప్తున్నాడు. సో చూసారా అండి, ఇలా ఉంటది రక్త సంబంధం, ఇలా ఉంటది బంధము, ఇలా ఉంటది స్నేహము. సో చూసారా, యోసేపుకి చెడు చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు, చెడు చేసే వాళ్ళను కూడా ఆపుతున్నాడు. సో చెడు చేసే వాళ్ళని కూడా ఆపుతున్నాడు. ఇలా నిజమైన నిజమైన బంధుత్వము ఇలా మంచి చేస్తుందండి. అందుకే స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్ అండ్ కీప్ యువర్ వెల్ విషర్స్ బిసైడ్ యూ. నీ పక్కన నీ వెల్ విషర్స్ నీ పక్కన పెట్టుకో అంటున్నాడు. యోసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగిని తీసివేసి, అర్థం కావట్లేదు యోసేపుకి, నాన్నలు మంచోళ్ళేమో అనుకుంటున్నాడు యోసేపు, కానీ ఇక్కడ ఏమవుతుంది, యోసేపుకి అంగిని తీసేస్తున్నాడు. సో నిలువుట అంగిని తీసేస్తున్నాడు. ఎందుకంటే అది ఎంతో ఇష్టమైన అంగి, వాళ్ళ తండ్రి ప్రేమతో కుట్టించి ఇచ్చాడు, దాన్ని తీసేస్తున్నారు అన్నలు. సో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. నీళ్లు లేని గుంటలో ఆయనను పడవేశారండి. చూసారా అండి,
వెల్విషర్ పక్కకు లేకపోతే ఎంత డ్యామేజ్ అవుతుందో, ఆఖరికి ప్రాణానికి కూడా నష్టం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు ఎవరో కాదు, సొంత అన్నదులే, రక్త సంబంధులే. జెన్యున్ రిలేషన్ లేదు, ఆనెస్ట్ రిలేషన్ లేదు. తండ్రి కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అందరూ పగబట్టారు ఆయన మీద. ఎక్కువ కొంచెం ఆస్తి ఇచ్చాడని పగబట్టారు ఆయన మీద. హానెస్ట్ రిలేషన్ లేక, జెన్యున్ రిలేషన్ లేక, అంతే వెనకాల ఆయన గురించి నెగిటివ్ గా చేసేసి చంపడానికి కూడా ప్రయత్నించారు. వారు భోజనము చేయి కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, ముసక్తియు, బోలము మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చి చుండిరి. ఏం చేశారంటే అక్కడ వేసిన తర్వాత వాళ్ళు భోజనం చేసుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అక్కడ నుంచి వేరే దేశం వాళ్ళు వెళ్తున్నారట. వాళ్ళను చూచి అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టే పెట్టినందు వలన ఏమి ప్రయోజనము. మళ్ళా ఇంకో అన్న, యూదా అనే అన్న. ఇంతకుముందు రూబేనేమో వద్దు చంపొద్దని చెప్పాడు. ఇప్పుడు యూదా కూడా ఏమంటుండు, వీడిని చంపేసి దాచిపెడితే మనకేమొస్తుంది, సో మనం ఏం చేద్దామంటే ఇష్మాయిలకు వాణిని అమ్మి వేయుదుము రండి, అమ్మేద్దాము, సహోదరుని అమ్మేద్దాము. సో వీడు కూడా చెడ్డవాడే కానీ కొంచెం చెడ్డవాడు. సో ఇంతకుముందు రూబేనేమో వద్దు చంపకుండా ఆపేద్దామని చెప్పేశాడు, గుంటలో పడేద్దామని చెప్పాడు. ఇంకొకడేమో ఇంకొక అన్ననేమో ఏం చెప్తున్నాడు, వీడిని చంపడం ఎందుకు, అమ్మి వేద్దామని చెప్తున్నాడు. సో వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. సో ఇది చూడండి, ఇలా మెర్సిఫుల్ గా ఉండాలి. ఒకవేళ నీ అన్న బాగుపడ్డాడు అనుకోండి, నా అన్నే కదా, నా రక్త సంబంధే కదా, బాగుపడితే ఏంటి, నా తమ్ముడు బాగుపడ్డాడు, లేకపోతే నా అక్క బాగుపడింది, నా చెల్లె బాగుపడింది, అవును నా సహోదరే కదా, నా రక్త సంబంధే కదా, మంచి పొజిషన్ లో కూర్చుంది, మంచి ఆస్తిపాస్తులు సంపాదించుకుంది అనుకో, తప్పేముంది. నీకు తక్కువ ఉండొచ్చు, తక్కువ ఉన్నదని ఏది ఉన్నోడి మీద ఏడవడం అవసరమా? అట్లా ఏడవకండి ఎప్పుడు కూడా. ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదం. నీ అన్నకు జాబ్ వచ్చిందా, నీ అన్న ఆస్తిపాస్తులు నీ అక్క ఆస్తిపాస్తులు సంపాదించుకుందా, లేకపోతే మంచి గొప్పగా ఆశీర్వదించబడిందా, నీ తమ్ముడు గొప్పగా ఆశీర్వదించబడ్డా, దేవుడిచ్చిన ఆశీర్వాదం. నా దేవుడు నా సహోదరుని ఆశీర్వదించాడు, నా రక్త సంబంధే కదా. సో ఇలా అనుకోవాలండి ఎప్పుడైనా కూడా. అందుకే సిబ్లింగ్స్ మధ్య, అన్నదమ్ముల మధ్య ఎప్పుడు గొడవలు ఉండకూడదు, అక్క చెల్లెల మధ్య ఎప్పుడు గొడవ ఉండకూడదు. ఉన్నా కూడా మనస్పర్ధలు ఉన్నా అప్పటికప్పుడు కడిగేసుకోవాలి, కానీ మనసులో కూడా ఒకరి నాశనాన్ని ఒకరు కోరుకోవద్దు. ఇక్కడ ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు, అన్ని అమ్మి వేద్దాం, ఎంతైనా వాడు మన రక్త సంబంధే కదా, మన సహోదరుడే కదా, మన తల్లిదండ్రులకు పుట్టిన వాడే కదా అని మెర్సీ చూపిస్తున్నాడు. వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను, అందుకని దాని సహోదరులు సమ్మతించిరి. చూసారా అండి, ఇది నిజమైన అన్న అంటే, నిజమైన బంధము, నిజమైన బంధుత్వము అంటే ఇలా కాపాడుతారు. మన వెనకాల మన గురించి చెడుగా మాట్లాడడం కాదు, మన వెనకాల మన గురించి కాపాడుతుంటా అంటారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటా అంటారు, మనల్ని సేవ్ చేస్తుంటా అంటారు. సో దానిని బట్టి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూసారండి, ఇప్పుడు పగతో రగులుకుంటే, ప్రతీకారంతో రగులుకుంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. సో ఆల్వేస్ కీప్ మెర్సిఫుల్ ఆన్ యువర్ సిబ్లింగ్స్. నీ నీ రక్త సంబంధుల మీద నువ్వు మెర్సిఫుల్ గా ఉండు. ఇవన్నీ చూసి పెరిగానండి, మీరు కూడా చూసే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఈ అన్నదమ్ముల పగలు, అక్క చెల్లెల పగలు, ఇవన్నీ కూడా రక్త సంబంధులే. కొట్టుకోవడం, చంపుకోవడం, కోర్టు కేసులు వేసుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం, తొంత వాళ్ళే. అందుకే శత్రువు ఎక్కడో తిరగాడు, ఇంట్లోనే తిరుగుతాడు అన్నట్టుగా ఉండేది. అయితే ఇతనిగా చంపద్దు, ఇస్మాయిలుకు వాణిని అమ్మి వేయుదుము, సో అమ్మేద్దాము, వాడి సహోదరు మన రక్త సంబంధి కాదా అని చెప్తున్నాడు. సో ఇలా ఉంటదండి, జెన్యున్ రిలేషన్స్ ఇలా ఉంటాయి. మిద్యాలీనులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేసిరి. చూసే ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గత్వము. ఏదో కొంచెం ఆశీర్వాదించబడ్డాడు, దేవుడి చేత కొన్ని వరాలు ఉన్నాయి అండ్ అసూయతోటి, తండ్రి కొంచెం ప్రేమిస్తున్నాడన్న అసూయతోటి అతన్ని గుంటలో పడివేసేసి అతను చంపాలని చూసి లాస్ట్ కి 20 తులములకు వెండికి అతన్ని అమ్మివేశారు. వారు యోసేపు ఐగుప్తునకు తీసుకొని పోయిరి. సో 20 తులముల వెండికి అమ్మి వేసేశారు సొంత తమ్ముణ్ణి, రక్త సంబంధిని. చూసారండి రిలేషన్స్ ఎలా బ్రేక్ అవుతున్నాయో, రిలేషన్స్ లో ఎలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో, మిస్అండర్స్టాండింగ్స్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు చూడండి, యోసేపు ఏమన్నా చెడ్డవాడా? చాలా మంచివాడు, మంచి సాత్వికుడు, మంచి గుణం ఉన్నవాడు. అతనికి ఇలా అన్యాయం జరుగుతుంది. సో వాళ్ళ అన్నలేమో మూర్ఖుల చేతిలో అతడు బలైపోతున్నాడు. కానీ ఇదన్నీ యోసేపు ముందుగా తెలుసుకొని దూరం ఉండి ఉంటే సో ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో వారు యోసేపు ఐగుప్తునకు తీసుకొని పోయిరి. సో
చూద్దాము. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా రూబేనుకి తెలియదు. సో రూబేన్ ఏమనుకున్నాడు, ఇతన్ని చంపొద్దు అని ఆపేశాడు. మంచి మంచి సహోదరుడు. మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా, ఎందుకంటే రూబేనుకి తెలియదు తన తమ్ముణ్ణి ఆ 20 వెండి నాణాలకు 20 తులాల వెండి నాణాలకు అమ్మాడని తెలియదు. తెలియక తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడ పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి, చూసారా అండి ఎంత దుర్మార్గత్వము, ఎంత దుష్టత్వము. సొంత తమ్మున్నే ఏం చేస్తున్నారు, ఇలా అమ్మేసి వాడు చనిపోయాడని చిత్రీకరిస్తున్నాడు. ఒక మేక పిల్లను చంపి వాని యొక్క అంగిని తీసేసి ఆ రక్తంలో అంగి ముంచి విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. చూసారా అండి, ఒక అంగి దొరికింది, దానికి రక్తం ఉంది, ఇది నీ కుమారుడిదా కాదా గుర్తుపట్టు అని చెప్తున్నాడు. గుర్తుపట్టమని చెప్తున్నారు. సో వీళ్ళే ప్లాన్ చేశారు, వీళ్ళే మర్డర్ చేశారు. అందుకే నీ వెనకాల అసూయ పరులు ఉన్నారు, నీ వెనకాల నేరస్తులు ఉన్నారు, నీ వెనకాల నీ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో ఇంత డ్యామేజ్ జరుగుతుంది. అందుకే మీరు ఒకరికొకరు సమాధాన పడండి. ఒక భర్త భార్యను చెడు ఎప్పుడు కోరుకోవద్దండి. ఒక భార్య భర్త చెడు ఎప్పుడు కోరుకోవద్దండి. వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ములైతే అక్క చెల్లెలైతే ఒకే రక్త సంబంధం నుంచి వస్తారు, కానీ భార్య భర్తలైతే రెండు వేరే వేరే గర్భం నుంచి వస్తారు. అంతే కదండి, మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు ఒకటే గర్భం నుంచి వస్తారు, కానీ భార్య భర్తలు అనేది వేరే గర్భము. ఇటు భార్య ఒక గర్భము, భర్త ఒక గర్భము నుంచి వస్తారు. ఇద్దరిని ఏకం చేస్తాడు దేవుడు. అలాగే అక్క చెల్లెలు ఒకటే గర్భం నుంచి వస్తారు. అందుకే సిబ్లింగ్స్ ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోవద్దు. సిబ్లింగ్స్ ఎప్పుడు కూడా అన్నదమ్ములు ఎప్పుడు కూడా పగలు పెట్టుకోవద్దు. మీరు కోర్టుకు వెళ్ళండి, 90% ఫ్యామిలీ కేసెసే ఉంటాయి. అన్నదమ్ముల కోర్టు కేసులు, అక్క చెల్లెళ్ళ కోర్టు కేసులు. అలాగే మీరు ఎక్కడ కోర్టుకు వెళ్ళినా కూడా ఇవే కేసులు ఉంటాయి. బాబాయ్ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, చిన్న నాయన, రక్త సంబంధులు, ఒక వంశం వాళ్ళే కోర్టు కేసులు వేసుకోవడం జరుగుతుంటది. సో ఇవన్నీ కూడా రిలేషన్స్ ని డ్యామేజ్ చేస్తుంటా ఉంటాయి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట ముఖము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయంగా చీల్చబడనెను. సో సో గుర్తుపట్టాడు తన తండ్రి, ఈ అంగి వాడిదే. సో అయితే దుష్టముఖము ఆ సింహము పులో వచ్చి అతన్ని చీల్చి వేసానని చెప్తున్నాడు. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనె పట్టు కట్టుకొని అనేక ధనములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, ఎందుకంటే యోసేపు అంటే యాకోబుకి చాలా చాలా ఇష్టము. సో నా కుమారుడు చనిపోయాడని బాధతో ఏమవుతున్నాడు, కృంగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు. అనేక దినములు, ఇక సంవత్సరాలే ఏడుస్తున్నాడు. సో అంత గుండె కోత ఇచ్చింది ఎవరు, మళ్ళా సొంత కుమారులే. చూడండి, తన కడుపులో పుట్టిన కుమారులే తన తమ్ముణ్ణి చంపేసి తన తండ్రికి గుండె కోతనిస్తున్నాడు. తండ్రికి గుండె కోతనిస్తున్నాడు. అతను యాకోబు ఏమవుతున్నాడు, అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సంవత్సరాలుగా మర్చిపోలేకపోతున్నాడు, ఎందుకంటే తన చిన్న కుమారుడు అంటే ఇష్టం. ఓకే, పోనీయండి, తన తల్లి తండ్రి ఇష్టపడుతుంది చిన్న కుమారుడని, చిన్నోడని, లేకపోతే తండ్రి పెద్ద కుమారుడని ఇష్టపడుతుండు, పోనివ్వండి, ఇష్టపడనివ్వండి. సో దానికి పగ పెంచుకొని వాళ్ళను నాశనం కోరుకుంటే ఎలా, దాన్ని పగ పెంచుకొని దాన్ని చంపితేలా. అందుకే ఇదంతా ఎందుకు జరిగింది, యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించడం వల్ల. అందుకే కడుపులో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడండి, అప్పుడే వాళ్ళ మధ్య పగలు పెరగవు. ఇది ఒక లెసన్, చాలా లెసన్స్ ఉన్నాయి ఇందులో. ఒక లెసన్ ఏంటిది, యాకోబు తన చిన్న కుమారుని సమానంగా ఏంటిది అందరితో పాటు సమానంగా చూడకుండా ఎక్కువగా ప్రేమించడము, అది ఒక లెసన్ మనందరికి. దానివల్ల ఏమైంది, అన్నదమ్ముల మధ్య పగలు పెరిగాయి, అది రెండో లెసన్. అండ్ మూడోది ఏంటిది, యాకోబుకి ఉన్న గిఫ్ట్ల గురించి తన అన్నలు ఏదో బాగుంటారేమో అని సంతోషిస్తారో అని చెప్పాడు, ఆశీర్వాదం గురించి, అది నాలుగో లెసన్. అండ్ ఐదో లెసన్ ఏంటిది, సో తన కుమారులే తన తమ్ముడిని చంపేసి తండ్రికి గుండె కోతనిచ్చాడు. చూసారండి, ఓన్ రిలేషన్, ఓన్ ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అవుతుందో, చూసారా ఎలా డిస్టర్బ్ అవుతుందో, బికాస్ ఆఫ్ జెలసీ. సో అసూయ ఉండకూడదు అన్నదమ్ముల మధ్య. ఒకరు బాగుపడితే బాగుపడనివ్వండి, మా రక్త సంబంధే కదా, నా అన్నే కదా, నా అక్కే కదా, నా చెల్లె కదా, ఒక గర్భం నుంచే వచ్చాం కదా. సో అసూయ ఉండకూడదు. అంగలార్చుచుండగా
అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. ఆయనకు ఎంతో మంది కుమారులున్నారు, ఎంతో మంది కుమార్తెలున్నారు. అయినా కూడా ఆయన ఓదారుస్తుంటే ఆయన ఓదార్చలేకపోతున్నాడు. ఎందుకంటే యోసేపుని బహుగా ప్రేమించాడు యాకోబు. అయితే అతడు ఓదార్పు పొందనోళ్ళకను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చూసారా అండి, గుండె కోత. ఆ వృద్ధాప్యంకి వచ్చాడు. చాలా వృద్ధాప్యంలో పుట్టాడు యోసేపు యాకోబుకి. ఆ వృద్ధాప్యంలో సొంత కడుపులో పుట్టిన అన్నలే ఆ తమ్ముణ్ణి చంపేసి, ఆ తమ్ముణ్ణి చంపాడని చిత్రీకరించి యాకోబుని ఓదార్స్తున్నా కూడా ఓదార్చలేకపోతున్నాడు. ఇక నేను కూడా నా కుమారుడి దగ్గరికి వెళ్తాను. సో అంతగా ప్రేమించాడు. ఉండనివ్వండి. సో ఓకే, తమ్ముణ్ణి ప్రేమించాడు, ప్రేమిస్తే ప్రేమించనివ్వని ఊరుకోవచ్చు కదా. ఎందుకు అలా చంపడం, ఎందుకు అలా నేరం మోపడం, ఎందుకు అలా చిత్రీకరించడం. సో ఇప్పుడు తన తండ్రిని పోగొట్టుకోవడం జరుగుతుంది. అతను ఎంతమంది ఓదార్చినా ఓదార్చబడలేకపోతున్నాడు. ఎందుకంటే యాకోబుని అంతగా, యోసేపుని అంతగా ప్రేమించాడు యాకోబు. సో కుమారుని వద్ద నేను కూడా చనిపోతాను, ఇక నేను కూడా మృతుల లోకానికి వెళ్తాను, నా కుమారుడి దగ్గరికి వెళ్తాను, నాకు ఈ లోకం వద్దు, ఎవరు వద్దు అని ఆయన అంగలారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. సో చూసారా, రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. రిలేటివ్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. ఏదైనా సెన్సిటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు, అన్నదమ్ముల మధ్య అసూయ ఉండకూడదు, పగ ఉండకూడదు, ప్రతీకారం ఉండకూడదు. రక్త సంబంధులు బాగుపడితే ఓదార్చుకోవాలి, బాగుపడితే సంతోషపడాలి. ఒకరు ఎక్కువ ఉంటారు, ఒకరు తక్కువ ఉంటారు. అవునండి, ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉంటే 10 మంది బాగుపడాలని రూల్ లేదు. ఒకరు బాగుపడతారు, ఒకరు బాగుపడరు. ఒకరు ఆశీర్వదించబడతారు, ఒకరు ఆశీర్వదించబడరు. సో ఆశీర్వదించబడిన వాడిని చూసి నువ్వు ఎప్పుడు కూడా తృప్తి చెందు, కానీ అసంతృప్తి చెందకు. ఎవరి మీద ఏడవద్దు. సో ఇక్కడ యోసేపు తండ్రి యాకోబు ఏడుస్తున్నాడు. మిద్యానీయులు ఐగుప్తుని అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకు సేనాధిపతి అయిన పోతీఫరోకు అతనికి అమ్మి వేసిరి. సో ఇక్కడ ఎవరిని, యోసేపుని వేరే దేశానికి వెళ్ళి పోతీఫరో అనే రాజుకి అమ్మి వేశారు. ఎవరిని, యోసేపుని. సో చూద్దాం. సో ఇలా జరిగింది. సో దీని తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఇక్కడ వరకు రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయడం జరిగింది, ఎలా రిలేషన్స్ బ్రేక్ అయిన జరిగింది. రేపు దీని తర్వాత ఏం జరిగిందో చూద్దాము. సో అందుకే సొంత శత్రులుగా మనము ఉండకూడదు. జెన్యున్ గా ఉందాము, ఆనెస్ట్ గా ఉందాము, అసూయ తీసేసుకుందాము, గర్వం తీసేసుకుందాము. నీకంటే చిన్నవాడు బాగుపడితే పోనీలే, నాకంటే చిన్నవాడు కదా బాగుపడ్డాడు అని అనుకో. నీకంటే పెద్దవాడు బాగుపడితే నాకు పోనీలే, నాకంటే పెద్దవాడు బాగున్నాడు కదా అని అనుకో. నువ్వు బాగుపడితే నీ మీద ఒకవేళ నీ చిన్నవాడో నీ పెద్దవాడో ఎవరైనా నీ నాశనాన్ని కోరుకున్నాడంటే దూరం అయితే ఉండండి. నేను చెప్తున్నా, దూరమై ఉండాలి. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. అది ఎవరైనా పర్లేదు. సో ఇక్కడ యోసేపు నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ కి దూరం కాకపోవడం వల్ల, దగ్గర ఉండడం వల్ల, బ్లైండ్ గా నమ్మడం వల్ల తన ప్రాణానికే హాని చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, మీలో ఎంత మంది ఉన్నారో మీరు వెళ్ళి సమాధాన పడండి. మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో సమాధాన పడండి. సో ఎవరి మీద పగ పెట్టుకోకండి, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి, ఎవరి మీద అసూయ పెట్టుకోకండి. ఎందుకంటే ఈ రోజులలో ఈ సొంత అక్క చెల్లెలు, సొంత అన్నదమ్ముల గొడవలు, కొట్లాటలు ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి. అది బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ. మళ్ళీ అది కూడా చెప్తాను, ఆ తల్లిదండ్రులు సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల. నేను చాలా మందిని చూసాను, ఆ సొంత అన్న మీదనే తమ్ముడికి లేనిపోని చెప్పడం, సొంత తమ్ముడి మీద అన్నకు లేనిపోని చెప్పడం, ఎవరు, తల్లిదండ్రులే చెప్పడం. ఆనాడు రిబ్కా చూసాం కదా, రిబ్కా ఏం చేసింది, ఆ యాకోబు ఏంటి సొంత అన్న మీదనే లేనిపోని అని చెప్పేసింది. అగో ఆడు ఆశీర్వదించబడతాడు, వాడికి ఎందుకు పోవాలి ఆశీర్వాదం, నువ్వే పొందుకు ఆశీర్వాదం, పోయి ఆ వంట వండుకొని వచ్చి నీ తండ్రికి పెట్టు, నువ్వే ఆశీర్వదించబడు అని అలా ఇద్దరి మధ్య పుల్లా పెట్టేసింది, ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ పెట్టేసింది రిబ్కా. సో దానివల్ల అన్నదమ్ములు కొట్టుకోవడం జరిగింది. చూసారా, ట్రీట్ వెల్. ఇప్పుడే నీ పిల్లల్ని ట్రీట్ వెల్ చేస్తేనే రేపు పెళ్లిలైనాక కూడా వాళ్ళు కొట్టుకోకుండా ఉంటారు. నేను చూసానండి కళ్ళతోటి, సొంత తమ్ముడు మీ గురించి అన్న మీద చెప్పడం. ఎవరో కాదు, తల్లే, నలుగురు పిల్లలు ఉంటే, ఆ నలుగురు పిల్లలు ఉంటే ఒకరి మీద ఒకరు చెప్పడం, మిస్ హ్యాండిల్ చేయడం వల్ల ఇలా. అందుకే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఎందుకు వృద్ధాశ్రమాలు? చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమతో పెంచితే పెద్ద పెరిగిన తర్వాత అదే ప్రేమ వాళ్ళు తిరిగి పంచుతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళను ద్వేషంతో పెంచడం వల్ల అదే ద్వేషాన్ని వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత చూపిస్తున్నారు. కాబట్టి వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఐ ఎంక్వైర్ సో మెనీ పీపుల్ ఆల్సో. సో ఎందుకు ఇలా జరుగుతున్నప్పుడు? సో నేను చాలా ఇన్వెస్టిగేషన్స్ చేస్తానండి. ఏదైనా కూడా జరిగిందంటే దీని యొక్క మర్మం ఏంటిది తెలుసుకుంటాను, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని. సో దేవుడిని అడిగినప్పుడు ఇవి చూపించాడు. సో సొంత అన్నదమ్ములు ఆశీర్వదించబడకపోవడానికి కారణం, కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడకపోవడానికి కారణం
సో దీస్ మెనీ రీజన్స్ ఉన్నాయని చూపించాడు. సో లెట్ us కంటిన్యూ టుమారో కంటిన్యూయేషన్ ఆఫ్ ది యోసెఫ్ స్టోరీ. సో నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి యోసెఫ్ స్టోరీ మా కళ్ళ గట్టినట్టు చూపించావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా ప్రభువ చాలా నేర్పించావు. ఈ యొక్క జెన్యూన్ రిలేషన్స్, ఆనెస్ట్ రిలేషన్స్ లో చాలా నేర్పించావు. ఇవన్నీ కూడా మేము మర్చిపోకుండా అయ్యా మేము మీ యొక్క కృపతో మేము ఎదుగులాగా సహాయం చేయమని నజరుడనేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.